ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. కొండలు బద్దలవుతున్నాయి, రోడ్లు మూసుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు ప్రమాద గంటికలను మోగిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యంగా మండి జిల్లాలో నాగానాలా వాగు పరిసరాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులపైన పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. ఇక కొండపై నుంచి ఒక్కసారిగా మట్టి, రాళ్లు రోడ్లపైకి జారిపడడంతో కొన్ని మార్గాలలో రవాణాకు పూర్తిగా నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రోడ్లను క్లియర్ చేసే పనులు చేపట్టవలసి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో క్లియరెన్స్ పనులు కూడా సవాలుగా మారుతున్నాయి. ఒక చోట మట్టి, రాళ్లను తొలగించినా మరొక చోట కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ పరిస్థితికి ప్రధాన కారణాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఒకటి, భారీగా కురుస్తున్న వానలకు స్థానిక వాగులు, వంకలలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరుగుతోంది. ఆ నీటి ఉధృతికి కొండల అడుగు భాగంలోని మట్టి కొట్టుకుపోవడంతో నేల బలహీనపడుతోంది. దీంతో పైభాగంలోని రాళ్ళు, మట్టి పొరలు స్థిరత్వాన్ని కోల్పోయి కిందకు జారిపడుతున్నాయి. అందుకే కొండ ప్రాంతాలలో ప్రస్తుతం ప్రతి మార్గంలోనూ అప్రమత్తత అవసరమని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కొనసాగితే మరికొన్ని ప్రాంతాలలో ఇదే తరహా పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగులు, కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రాంతాలకు సమీపంలో ప్రయాణించేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రమాదకర మార్గాలలో వెళ్ళకపోవడం, స్థానిక అధికారుల సూచనలు పాటించడం సురక్షితం అంటున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందంటూ సూచిస్తున్నారు.